యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ దారిలో అన్ని అడ్డంకులే తగులుతూ ఉండడం వల్ల చిన్న చిన్న అవరోధాలతో కాస్త చిరాకుగా ఫీల్ అవ్వచ్చు. మీరు వాస్తవంగా ఇటువంటి అవరోధాలు సంభవించకుండా ఉండటానికి మీరు చాలా శ్రమపడి ఉండవచ్చు కూడా. అయితే ఏమైనప్పటికీ అవి మీకు తప్పలేదు. మీరు ఎవరిని ఏమీ ఆశించరు. ఎంతో మీరు ఇండిపెండెంట్గా నడిచే మనిషి. మేషరాశి రొమాన్స్. ఒకవేళ మీరు ఒక పేరెంట్ అయినట్లయితే మీ బిడ్డ కోసం, ఒక కాబోయే దాంపత్య భాగస్వామి కోసం చూస్తూ ఉంటే ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు. చివరికి ఒకరిని కలవడంతో ఒక పేరెంట్గా తృప్తిపరచడం మీకు కొంచెం కష్టం అనిపించినా చివరికి ఈరోజు సరైన కుదిరినటువంటి ఒక భాగస్వామిని మీరు కనుగొనగలరు. మేషరాశి కెరియర్. మీరు ఒక వృత్తి నిపుణుడైతే ఆఫీసులో మీ ఉత్పాదకత ఈరోజు బాగానే ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఈరోజు రావచ్చు, లేకపోతే మీకు అతి సమీపంలో ఉండి ఉంటుంది. నిరాశ చెందకండి. విద్యార్థులు వారి చదువుల్లో నిమగ్నమై ఉంటారు. వారు చేసిన కృషి, కష్టపడి చదివినందుకు చివరకు మంచి ఫలితాలనే సాధిస్తారు. మొత్తం మీద వృత్తిపరంగా ఈరోజు చాలా ప్రోత్సాహకరంగానే కనిపిస్తోంది. మేషరాశి ఫైనాన్స్. మీ కమ్యూనికేషన్లో చాలా స్పష్టంగా ఉండండి మీరు, లేకపోతే అపార్థాలు, అవగాహన రాహిత్యం సంభవించి మిమ్మల్ని అధిక మూల్యాన్ని చెల్లించేట్టు చేస్తాయి. మీ పాకెట్ బుక్లో దొరికిన తప్పుల వల్ల ఒకవేళ మీరు ఏదైనా యంత్ర సామగ్రికి ఆర్డర్ చేస్తున్నట్లయితే 1-2 సార్లు చెక్ చేసుకోండి. పొరపాటున మీరు మీ ఆర్డర్ను ఎక్కువ పరిమాణంలో సామగ్రి కావాలని ఇచ్చి ఉండవచ్చు. తిరిగి ఇది మరొక ఖరీదైన తప్పు అవుతుంది. ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో పరిశీలించడం ఈ రోజు మీకు అవసరం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి. మేషరాశి హెల్త్. ఈరోజు మీ చర్మానికి సంబంధించినంత వరకు ఒక మంచి రోజు. ఒకవేళ మీ చర్మంపై ఉండే ఆ మచ్చలతోనూ లేక ఇతర చర్మ సంబంధిత రుగ్మతలతోనూ బాధపడుతూ ఉన్నట్లయితే అవన్నీ క్లియరప్ అవుతాయని తెలుసుకుంటారు. మీ చర్మ సౌందర్యాన్ని పెంచి పోషించుకునే ఈ విధానాన్ని కొనసాగిస్తూనే ఉండండి. మీ చర్మానికి సంబంధించినంత వరకు ఇవన్నీ ప్రోత్సాహకరమైన మార్పులను తీసుకువస్తాయి. కాబట్టి మీ చర్మ సౌందర్యం ఇలాగే అభివృద్ధి పదం వైపు కొనసాగుతూ ఉండటం మీరు గ్రహిస్తారు ఈరోజు. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యుడొకరు మీకు డిసప్పాయింట్మెంట్ మరియు నిరాశ నిస్పృహలు కలిగించవచ్చు. అతనిని అదమాయించి శిక్షించాలనే కోరిక కూడా మీకు కలగవచ్చు. ఇటువంటి కఠిన చర్యలను తీసుకోవాలని అనుకోవద్దు. దానికి బదులు మీ ఆప్తులకు వాస్తవ పరిస్థితిని వివరించి వారి సలహాలను కోరితే మంచిది. వృషభ రాశి రొమాన్స్. మీరు వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి వద్ద నుండి మీరు కొన్ని పాజిటివ్ సంకేతాలను అందుకుంటారు. ఒక ప్రతిపాదనను చేస్తూ మీ అదృష్టాన్ని ప్రయత్నించవచ్చు. మీరు ఆశిస్తున్న జవాబును రాబట్టుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి. అయితే అదే టైంలో ఒకవేళ ప్రతిపాదన వెంటనే విజయవంతమైన ఫలితాలను ఇవ్వకపోతే నిరుత్సాహపడకండి. ఓపికతో ఉంటూ మీ కృషిని కొనసాగిస్తూనే ఉండండి అనుకూలమైన ఫలితాలను అందుకోవడానికి. వృషభ రాశి కెరియర్. ఆఫీసులో ఇతరులతో కలిసి పనిచేయగలిగే సామర్థ్యం ఈరోజు కీలకమైన అంశం మీకు. మీరు విజయాన్ని పొందుతారు ఈరోజు, కానీ ఒక వ్యక్తిగా మాత్రం కాదు. మీరు టీంలో ఉండే వారితో కలిసి చేసిన పనికి మీ మోటివేషన్ కౌశల్యాన్ని, నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు. అలాగే మీ టీం మెంబర్లలో ప్రోత్సాహాన్ని నింపండి. మీ లక్ష్యాలను చేరుకున్నట్లు మీరు తెలుసుకోగలుగుతారు. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థిక ప్రపంచంలో మీరు సలహా తీసుకోవడంలో ఎక్కువగా విశ్వసిస్తూ ఉండే వారి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఆర్థిక పరమైన సలహా కోసం, మార్గదర్శకత్వం కోసం మీరెవరినైనా సంప్రదిస్తే తర్వాత మీరు తెలుసుకోవచ్చు వారు మిమ్మల్ని ఎంతగా పనికిమాలిన వారిగా చేశారో అన్న విషయం. మీతో కాస్త పోటీ పడే స్వభావం గల వారితో మిమ్మల్ని చూసి వారవలేక పనికిరాని వారుగా చేయాలని చూస్తూ ఉండే వారితో జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి హెల్త్. బిజీ షెడ్యూల్తో ఉన్నా సరే ఈరోజు మీరు చాలా ఆరోగ్యంగానే కనిపిస్తూ ఉంటారు. అయితే అది అలాగే ఎల్లకాలం ఉంటుందిలే అని ధీమాగా ఉండకండి అతిగా. మీ కండరాలకు కాస్త విశ్రాంతిని, విరామాన్ని ఇవ్వటానికి బాడీ మసాజ్ చేయించుకోండి. మానసిక వ్యాయామంలో పాల్గొనండి. అంటే పుస్తకాలను చదవడం, క్రాస్ వర్డ్ పజిల్స్ లేక ఒక చిన్న చిక్కు సమస్యను సరదాగా ఛేదించడం వంటివి. మీ జీవితంలో తిరిగి మీరు నూతన ఉత్తేజంతో ఉరకలు వేస్తూ ఉండటానికి ఇవే మీ శరీరాన్ని తిరిగి రీఛార్జ్ చేయగలవు. మిథున రాశి ఓవర్వ్యూ. మీరు ఒకవేళ జీవితంలో ఒక చోట స్థిరపడిపోయిననుకుంటే మరొకసారి బాగా ఆలోచించండి. ఈ క్షణంలో మీరు మీ నివాసాన్ని మార్చవచ్చు.
బహుశా మీ నివాసాన్ని మార్చాలని ఈరోజు మీరు తెలుసుకున్నట్లుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా భావిస్తున్నారేమో, అది తప్పు. వెంటనే మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు దంపతులు వారి పరస్పర సాహచర్యంలో మనశ్శాంతితో పాటు స్థిరత్వాన్ని కూడా ఒకరికొకరు అనుభవిస్తున్నట్లు ఫీల్ అవ్వచ్చు. అలాగే ప్రస్తుత బంధుత్వంలో ఉన్న అనుకూల పరిస్థితులలో ఇద్దరు కూడా సంతృప్తికరంగానే కాలం వెళ్లబుచ్చుతున్నట్లు ఫీల్ అవుతారు. ఇటువంటి సంతృప్తి, ఆనందం, సామరస్యంతో నిండి ఉన్న ఈ రోజును తనివి తీరా అనుభవించండి. ఇది ఎల్లకాలం ఇలాగే ఉండకపోవచ్చు. మీకు ఇష్టమైన రెస్టారెంట్ వైపు నడవండిక ఒక డిజర్ట్ కోసం ఇద్దరు కలిసి తింటూ కాలక్షేపం చేయడానికి. మిథున రాశి కెరియర్. సంఖ్యలతో మీరు పనిచేస్తూ ఉండడం అనేది జరిగితే ఈ రోజు మీకు అనేక ఉద్యోగ అవకాశాలకు వీలు కలిగిస్తుంది. మీరు అంకెలతో పని ఉండే ఏ రంగంలోనైనా పనిచేస్తూ ఉంటే ఈరోజు మీరు అధిక ఉత్పాదనతో ఉండే ఫలప్రదమైన రోజుగా గ్రహిస్తారు. గట్టి కృషి, శ్రమ పడుతూ మీరు ఆఫీసులో చేస్తూ ఉండే పనిలో మీ జీతం చెక్కు మీద ఉండే అంకెలు కూడా పెరిగిపోతూ ఉండటాన్ని చూసి చాలా ఆనందిస్తారు. మిథున రాశి ఫైనాన్స్. కొన్ని అదనపు బాధ్యతలను మీ భుజాలపై వేసుకోవటం మీ ఆర్థిక లాభాలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలపు లాభాలను మీ దృష్టిలో పెట్టుకోవాలి మీరిప్పుడు. అందుచేత మీ పనిని ఇంకా పెంచుకోవడానికి మీరే చొరవ తీసుకోండి. ఇతరుల వద్ద నుండి ఏ విధమైన ప్రోత్సాహం కూడా మీకు లభించకపోయినప్పటికీ మీలో ఉండే సృజనాత్మక శక్తిని ఉపయోగించుకోండి. మీ వృత్తిపరమైన, ఆర్థిక పరమైన కళలను సాకారం చేసుకోవడానికి. ఏ కృత వ్యాపారమైనా సరే ప్రారంభించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి చక్కటి ప్రణాళికలు వేసుకుని ప్రారంభించవలసి ఉంటుంది. మీ దారిలో తటస్థపడే అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోండి. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి వెంటనే సత్వర నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి. వాటి నుండి లాభాలను పొందడానికి భవిష్యత్తులో రాబోయే ఛాలెంజ్ కి ఇది మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మిథున రాశి హెల్త్. మీ ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలను తీసుకుని ఉండండి. మీలో రోగ నిరోధక శక్తి ఇప్పుడు కాస్త బలహీనంగా ఉంది కాబట్టి మీ శరీరానికి నూతనోత్తేజాన్ని, నూతనోత్సాహాన్ని, క్రొత్త శక్తిని నింపుకోవలసిన అవసరం ఉంది. ఇది మీరు ఆరోగ్య సూత్రాలకు అనుగుణంగా లేనటువంటి పనికిమాలిన చిరుతిళ్లను తినడం మానివేయడం వల్లనే సాధ్యమవుతుంది. ఎక్కువ పరిమాణంలో నీటిని త్రాగుతూ ఉండండి. అలాగే పండ్లను, కూరగాయలను కూడా ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు వ్యాయామం చేయండి. చురుకుగా వాకింగ్ చేస్తూ ఉండండి. యోగా కూడా వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడంలో గొప్పగా పనిచేస్తుంది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీలో ఉండే సృజనాత్మకమైన నైపుణ్యానికి పదును పెట్టగలుగుతారు. మీరు జీవితంలో ఉండే సాధారణ రొటీన్ అంశాలను కూడా క్రొత్తదనంతో నింపడానికి మార్గాలను అన్వేషించండి. వాటిని మంచి రుచికరంగా ఉండేటట్లు చేయండి. చిన్న విషయాలే మీరు ముందడుగు వేయటానికి తోడ్పడతాయని గుర్తించండి. కర్కాటక రాశి రొమాన్స్. భౌతికానందాన్నిచ్చే విలాసాల్లో మీకున్న ఆసక్తిని మీ భాగస్వామి ఇంకా ప్రోత్సహిస్తూ రెసిప్రొకేట్ చేస్తూ ఉండటంతో ఈ రోజు చాలా రుచికరమైన, ఉత్తేజకరమైన రోజు. మీకు మీ దైనందిన జీవితం నుండి కాస్త టైంను తస్కరించి ఇద్దరు కలిసి కాలక్షేపం చేయాలి సరదాగా. ఇది మీలో ఉండే ఆనందోత్సాహాలను మళ్ళీ ఇంకొకసారి నిజంగా చిగురింప చేస్తుంది. మీ ఇద్దరి శారీరక సంబంధం ఇంతకంటే ఎప్పుడు మెరుగుగా లేనప్పటికీ అలాగే ఈరోజు మీలో ఉన్నటువంటి దానినే ఎంజాయ్ చేయగలుగుతారు మళ్ళీ మీరు. కర్కాటక రాశి కెరియర్. ఒక ప్రముఖ ఎయిర్లైన్ సంస్థలో ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఈరోజు రెక్కలు తొడుగుతోంది. ఇంటర్వ్యూలో మీరు విజయులై మీ ఉద్యోగానికి ఆరంభం చేయొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఛాలెంజ్లను ధైర్యంగా ఎదుర్కొనడంలో మీరు చేసిన కృషికి ఇది ఒక రివార్డు వంటిది. మీ యొక్క నైతిక స్థితిని ప్రోత్సహించడమే కాకుండా ఈ విజయం ఆర్థిక లాభాలను మరియు గుర్తింపును కూడా తీసుకువస్తుంది కూడా. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థిక ప్రపంచంలో మీరు ఖర్చులపై నిఘా ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాష్ విషయంలో ఒక్కోసారి మీరు మతిమరుపుగా ఉండే అలవాటు ఉన్నవారు కాబట్టి. ఇప్పుడే మీరు బ్యాంకు నుండి డబ్బు తీసుకున్నట్లు కనిపించవచ్చు, కానీ వాస్తవంగా మీరు చిన్న చిన్న అనవసరమైన ఉత్పాదనలు, సేవలపై ఖర్చు చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండవలసిన దానికంటే ఇటువంటి విషయాలన్నిటినీ ఈ రోజు వ్రాసి పెట్టుకోవాల్సిన రోజు. కర్కాటక రాశి హెల్త్. మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ కడుపుకు సంబంధించి కొంత కలకలం కలగవచ్చు. పనికిరాని చిరుతిళ్లను తినకండి. అలాగే సోడా కూడా త్రాగవద్దు. ఇవి సమస్యను ఇంకా జటిలం చేయవచ్చు. సింపుల్గా ఉండే వండిన ఆహార పదార్థాలను తినండి. పరిశుభ్రంగా ఉండే మంచినీటిని అధికంగా త్రాగుతూ ఉండండి. తొందరలోనే మీరు యథాస్థితికి చేరుకుని కులాసాగా ఉంటారు. మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. సింహరాశి ఓవర్వ్యూ. మీరు చేసే ప్రతి పనిలోనూ ఓర్పు, సహనం, పట్టుదల ఈరోజు స్పష్టంగా కనిపిస్తాయి.
మీలో ఇంటిలో కానివ్వండి, పనిచేసే చోట కానివ్వండి, మీ ఈ పట్టుదల, కామ్గా ఉండటం అన్నవి ప్రతివారి హృదయాన్ని దోచుకుంటారు. అన్నిటికంటే మించి ఇది మిమ్మల్ని ఒక దృఢమైన వ్యక్తిగా మారుస్తాయి. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక కుటుంబం లేక ఒక సాంఘిక పరమైన ఒక ఫంక్షన్కి హాజరవుతారు. మీరు బాగా ఇష్టపడే వ్యక్తి ఒకరు అక్కడే ఆ పార్టీలోనే ఉన్నట్లు మీరు గమనిస్తారు. మీకు ఇష్టమైన, మీరు అభిమానించే ఒక అతిథికి మీ కుటుంబ సభ్యుడొకడు మిమ్మల్ని పరిచయం చేయవచ్చు. మీ కుటుంబం కూడా అక్కడే ఉంటారు కాబట్టి క్రొత్త వ్యక్తులు ఎవరిని కలవడానికైనా క్షేమదాయకం. మీరు కూడా అత్యంత శోభాయమానంగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి. సింహరాశి కెరియర్. ఈవేళ పనిలో మీకు విసుగు, చిరాకు, అసహనం విపరీతంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఏ పని చేయించుకోవాలన్నా మీ పరిస్థితిని కష్టతరం చేసి మీ అధీనంలో లేనటువంటి అనేక అంశాల్లో అడ్డు తగులుతున్నట్టు మీరు గమనిస్తారు. మీరు చేసే పనిని, మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఎటువంటి వారు నిర్ణయించబడతారు. కానీ ఇప్పుడు మీకు రావాల్సినంత విలువను పొందడం లేదని ఫీల్ అవుతారు. దీనిని గురించి మీ బాస్తో మాట్లాడటానికి భయపడకండి. బహుశా మీ అభిప్రాయాలను అతను శ్రద్ధగా ఆలకించవచ్చు. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు మీరు మీ ఆప్తులైన, ఇష్టులైన వారితో ప్రేమానురాగాలు కురిపిస్తూ అట్టహాసంతో కాలక్షేపం చేయండి. కార్డులను ఇవ్వటం, బహుమతులను ఇవ్వటంలో మితంగా ఉండక్కర్లేదు. మీ భాగస్వామి వాటిని అందుకోవటానికి చాలా సంతోషంగా ఉంటారు. మీరు దేనినైనా సరే ఇచ్చే మూడ్లో ఉండటాన్ని చూసి గత కొద్ది కాలంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగైంది కాబట్టి మీరు పెద్దది, చాలా అందమైనటువంటి బహుమతిని ఉన్న వాటిల్లో కల్లా మంచిదాన్ని ఇవ్వచ్చు. మీరు ఎలాగూ షాపింగ్ చేస్తున్నారు కదా, మీకు కూడా నచ్చిన దాన్ని ఒకటి తీసుకోండి. సింహరాశి హెల్త్. నరాలు బిగుసుకుపోయే వ్యాధితో బాధపడుతూ ఉంటే వారు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటే దీనిని తప్పించడానికి ప్రయత్నించండి వీలైన తొందరలో. ఎందుకంటే బరువును తగ్గించుకోవటం మీ ఆరోగ్యానికి శ్రేష్టమైన మార్గం. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి కేవలం కూరగాయలతో చేసిన ఆహారాన్ని తీసుకోండి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మీ దైనందిన జీవిత చర్యలో యోగాను కూడా ఒక భాగంగా చేరిస్తే మీరు అత్యధిక లాభాలను పొందుతారు. కన్యా రాశి ఓవర్వ్యూ. మీ జీవితంలో ఈనాడు విదేశాలలో ఉండేవారు ఒక చెరిగిపోని ముద్ర వేస్తున్నారు. విదేశాలలో ఉండే స్నేహితులు మిమ్మల్ని ఒకసారి అక్కడికి వచ్చి సందర్శించమని ఆహ్వానిస్తున్నారు. మీరు వర్క్ మరియు కాంట్రాక్టుపై విదేశాలలో ఉన్న మీతో సహచర్యాన్ని కోరుకుంటున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలు నిజంగా ఆరోగ్యకరమైనవేనా మరియు దీర్ఘకాలం పాటు గట్టిగా ఉండేవేనా అని మదింపు చేస్తూ ఉంటారు మీరు. ఎందుకంటే ఈ బాంధవ్యంలో మీరు ఒక రహస్యపు, అనుమానపు మరియు అపనమ్మకంతో బాధపడుతున్నట్లుంది. కొద్ది కాలంగా ఈ విధమైన వాగ్వివాదాలు చేయకుండా రోజులు గడుపుకుంటూ పోవడం మంచిదే కొంతకాలం పాటు. అయితే చివరికి ఇది మిమ్మల్ని అసంతృప్తులుగానే మిగులుస్తుంది. ఈరోజు మీ సంబంధ బాంధవ్యం మీ హృదయంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తోందా వాస్తవంగా అని ఆలోచించి చూడండి. అలాగే మీ దీర్ఘకాలపు వ్యక్తిగత బాంధవ్యాలను, మీరు కలలుగనే బాంధవ్యాలపైన కూడా ఆధారపడి మీ నిర్ణయాలు తీసుకోండి. కన్యా రాశి కెరియర్. ఒకవేళ మీరు బ్యాంకులో గనక పనిచేస్తున్నట్లయితే మీ దీర్ఘకాలపు ఉద్యోగాభివృద్ధి కోసం కొన్ని మార్గాలు మీకు తారసపడతాయి. ఈరోజు మీకున్న కాంటాక్ట్ అందరితోనూ మంచి సంబంధాలు పెట్టుకోండి. భవిష్యత్తులో ఈ సంబంధాలు మీకు ఎలా ఉపయోగపడతాయో మీకే తెలియకపోవచ్చు. కన్యా రాశి ఫైనాన్స్. ప్రస్తుత సమయంలో రియల్ ఎస్టేట్ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడానికి అనువైన టైము. అది మీకు అత్యధిక ధరను పలుకుతుంది. మీరు గనక సరైన కొనుగోలుదారుని చూసినట్లయితే, ఒక కొత్త స్థలంపై కానీ భవనంపై కానీ మీరు కన్ను చేసినట్లయితే ముందుకు సాగిపోండి. దానికి మీరు ఒక ఆఫర్ని ఇవ్వండి. ఈరోజు మీకు మంచి బేరం వస్తుంది. కన్యా రాశి హెల్త్. ఈ మధ్యనే సంభవించిన కొన్ని నొప్పులు, లాగటం అనేవి కాస్త తగ్గినట్లు గమనిస్తారు మీరు. అలాగే ముందుకు వెనుకకు జాపుకోవటం వంటివి, ఒక యోగాభ్యాసం వంటి పని చేసి మళ్ళీ క్రొత్త శక్తిని, బలాన్ని పుంజుకోవాలని ఆతృతగా ఉన్నారు మీరు. మీ ఆరోగ్యం ఈరోజు మామూలుగా బాగానే ఉంటుంది. అందుచేత ఆరోగ్యకరమైన మీ జీవిత శైలిపైన, క్రమంగా చేస్తూ ఉండే వ్యాయామం పైన ఈరోజు మీరు ఫోకస్ చేయండి. ఇది చాలా మంచినే కలుగజేస్తుంది. తులారాశి ఓవర్వ్యూ. క్రొత్త స్నేహాలు చేయడానికి ఈరోజు మంచిది మీకు. సత్సంబంధాలు పెంపుకోవడంలో సాంఘికంగా కానీ వృత్తిపరంగా కానీ ఈ మాదిరి సూచనలు ఈరోజు అధికంగానే కనిపిస్తున్నాయి.
మీ విషయంలో నెట్వర్కింగు, లాబీయింగు లేకపోతే కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో పాల్గొనటం ఎంతో లాభాల్ని, అదృష్టాన్ని చేకూరుస్తుంది. తులారాశి రొమాన్స్. కొన్ని అసౌకర్యమైన, ఇబ్బందికరమైన సమస్యలు సమస్యపోవడంతో ఈరోజు మీ ప్రణయానికి అవకాశాలు మెరుగవుతూ ఉండటం గమనిస్తారు మీరు. మీ భాగస్వామితో వీటిని గురించి వివరంగా మాట్లాడటానికి కాస్త టైంని తీసుకోండి. మీ ఆశయాలు, మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగానే ఉన్నట్లు చూసుకోండి. తర్వాత సంభవించబోయే అనవసరపు అపార్థాలు, అపోహలకు తావివ్వకుండా ఈ రోజు అంతమయ్యే టైంకి మీరు అన్ని విషయాలను గురించి మాట్లాడటం పూర్తి చేయండి. చిరాకుతో నిద్రకు ఉపక్రమించకండి. మీరు విషయాన్నంతటినీ నివృత్తి చేస్తే, సందేహాలన్నింటినీ తీరిస్తే మీ భాగస్వామి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు ఈరోజు. తులారాశి కెరియర్. పనిలో మీ యొక్క నైపుణ్యాన్ని చూపించడంలో మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ఆత్మవిశ్వాసం మరియు ఆదర్శవంతమైన, ప్రసన్నమైన వ్యక్తిత్వం మీకు ఎంతగానో సహాయపడతాయి. ఏమైనప్పటికీ మీరు ఇంకా కష్టపడి పనిచేస్తూ కృషి చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు సమర్థవంతంగా రుజువు చేసుకోవడానికి కాకుండా మీ లక్ష్యాలను సాధించుకునేందుకు కూడా క్రొత్తదనాన్ని ప్రోత్సహించగలిగే మీ గుణం, తొందరలోనే పరిస్థితులకు సర్దుకుపోగలిగే, ఎటువంటి ఒత్తిడితో ఉన్న పరిస్థితులకు తట్టుకోగలిగే స్వభావం మీ పై అధికారులను నిజంగా ఇంప్రెస్ చేస్తాయి. తులారాశి ఫైనాన్స్. మీరు నిరంతరం పట్టు వదలకుండా చేస్తూ ఉండే కృషి మీ విజయానికి, సౌభాగ్యాన్ని తలుపులు తెరుస్తుంది. పుష్కలంగా వచ్చి పడుతూ ఉండే నిధులు మీరు ఇటీవలే తీసుకున్న కొన్ని అప్పులను తీర్చివేయడానికి ఉపకరిస్తాయి. మీకు అప్పు ఇచ్చిన వారితో మంచి పరపతిని, హోదాను, ఉన్నత స్థాయిని అలాగే కొనసాగిస్తూనే ఉండండి. ఈరోజు మీ బాధ్యతలను విస్మరించడానికి ప్రయత్నించకండి. ఒకసారి మీ సంపాదన బాగుందంటే మీరు చేసే సేవింగ్స్ ఆకాశాన్ని అంటుతాయి. తులారాశి హెల్త్. స్వార్థపూరితంగాను, గర్వంతో ఫీల్ అవుతూ ఉండే మీ వైఖరి మిమ్మల్ని మానసికంగా, ఆరోగ్యంగా ఉండనివ్వదు. మనశ్శాంతిని అనుభవించనివ్వకుండా ఇటువంటి మీ ప్రవర్తన మీకు ఒక అడ్డంకిగా మారవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీలో ఇటువంటి వ్యతిరేక భావాలు కలగకుండా నిరోధించటం, మానవతా దృక్పథంతో, విశాల హృదయంతో ఉండే వైఖరిని ప్రోత్సహించడం వల్ల సాధించవచ్చు. అలాగే ఇతరుల భావాలను కూడా పంచుకోవటం మరియు వారికి సేవలు అందించడం వల్ల కూడా ఇది సాధ్యమవుతుంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. పదునైన మరియు పోటీ స్వభావంతో ఉండే మీ వైఖరితో మీ పద్ధతి, విధానం మిమ్మల్ని అనుకున్న దానికంటే ముందుండేటట్టు చేస్తాయి. అన్ని విషయాలలోనూ మీ లక్ష్యాల సాధనలో మీ తెలివితేటలు, చురుకుదనం, లోకజ్ఞానం, మంచి సంభాషణ చాతుర్యంతో కలిపి మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు, ఆశయ సాధన వైపు తొలగిస్తాయి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామి ఇరువురు కూడా పూర్తి స్థాయిలో ఒకరికొకరుగా ఉండాలని కోరుకుంటారు. ఏదైనా ఒక సెలబ్రేషన్ లాంటిది జరుపుకుంటూ ఉంటే మీరు ఒక ప్రత్యేకమైన, ఆత్మీయమైన, ఆలోచనాభరితమైన బహుమతిని మీ జీవిత భాగస్వామి వద్ద నుండి అందుకుంటారు. ఈ బహుమతి ఎక్కడి నుంచో వస్తుంది, ఊహకందని చోటు నుండి, కానీ మై వైపు నుండి చాలా ప్రశంసించబడుతుంది. ఇటువంటి హృదయపూర్వకమైన, ఆలోచనాభరితమైన మీ భాగస్వామి యొక్క చర్యను తిరిగి రెసిప్రికేట్ చేయడానికి, అలాగే అతనంటే మీరెంత శ్రద్ధ తీసుకుంటారు అనే వాటిని అతనికి తెలియజేయడానికి ఈ టైంను సద్వినియోగం చేసుకోండి. వృశ్చిక రాశి కెరియర్. కంపెనీ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉండేవారు ఒక అసైన్మెంట్పై విదేశాలకు వెళ్లవలసిందిగా సూచించబడతారు. ఈరోజు ఇటువంటి అసైన్మెంట్ మీ ఉద్యోగానికి అద్భుతాలను సృష్టిస్తుంది. క్రొత్త విషయాలను గురించి మీరు తెలుసుకునే అవకాశం, అలాగే కొంతవరకు ఆర్థిక లాభాలు ఉభయత్రా కూడా మీకు లాభదాయకమే. మీలో కొందరు చాలా ఆసక్తిమైన వారిని కలుసుకోవచ్చు. ఒక సెమినార్లో కానీ లేక కాన్ఫరెన్స్లో కానీ అందులో ఒకరు మీరు కాదనలేని ఒక ఆఫర్ను కూడా ఇవ్వచ్చు మీకు. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఇటీవలి కాలంలో కొన్ని ఆర్థికపరమైన బాధలు మీ మనసును తొలిచివేస్తున్నాయి. కానీ బాధపడుతూ ఉండే మీ మనసుకు ఇటువంటి పరిస్థితి నుండి విముక్తి కలిగించవచ్చు. ఈరోజు ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిగా కనిపిస్తూ ఉండే సమస్య కొద్దిసేపట్లో దానంతట అదే పరిష్కారమైపోతుంది. కొన్ని ఆకస్మిక నష్టాలు కొద్ది కాలంలోనే భర్తీ అయిపోతాయి. కొన్ని మాత్రం మరికొంత ఎక్కువ టైంని తీసుకోవచ్చు. ఏమైనా మొత్తం మీద మీరు సరైన ఆర్థిక భద్రతతోనే ఉన్నారు. ఇప్పుడు చివరికి ఈరోజు మీ ఆర్థిక భాగ్యం ఇంకా మంచిగా మారవచ్చు. అందుచేత ఆర్థిక రాబడిలో వస్తూ ఉండే ఈ పెరుగుదలను మీరు సద్వినియోగం చేసుకోండి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద చిన్న ప్రమాదంలో మీరు చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు
ముఖ్యంగా మీరు ఒక విలాసవంతమైన స్పోర్ట్స్ కారును డ్రైవ్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా మెలకువగా ఉంటూ స్పీడ్ లిమిట్పై దృష్టిని పెట్టండి. దానికి లోబడే డ్రైవ్ చేయండి. సీటు బెల్ట్ను కట్టుకోండి. ఏ విధమైన చిన్న ప్రమాదం కూడా జరగకుండా ఉండేట్లు చూసుకోండి. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగినా అది కేవలం చిన్న ప్రమాదంగానే ఉండేటట్లుగాను చూసుకోండి. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక క్రొత్త హాబీని అలవాటు చేసుకోవడం కోసం మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఇది స్కై డైవింగ్ నుండి చెస్ ఆడేంత వరకు ఏదైనా కావచ్చు. దీంట్లో ముఖ్యోద్దేశం ఏమిటంటే మీ డైలీ రొటీన్ నుండి మీకు కాస్త మార్పునివ్వాలని. మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఈ హాబీలను కంటిన్యూ చేస్తే మంచిది. ధనుర్రాశి రొమాన్స్. ఒక ప్రణయభరిత బంధాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మీకు. ప్రేమను వెతకటంలో ఇటీవల మీరు కొన్ని అంశాల్లో చాలా తక్కువ పాయింట్లో ఉన్నారు. కానీ ఈరోజు గాలి తిరిగి మీ వైపే వీస్తూ ఉంటుందని మీరు గమనిస్తారు. అలాగే కొన్ని తలకాయలు మీ వైపే తిరిగి చూస్తున్నట్లు కూడా గమనిస్తారు మీరు. ఈరోజు ప్రస్తుత తరుణంలో మీరు ఎంతో కొంత చెప్పుకోదగ్గ చేయండి. స్వల్పకాల బంధాలతో మీ టైంను వృధా చేసుకోకుండా. ధనుర్రాశి కెరియర్. మంచి స్థితిలో ఉన్న మీ మానసిక భౌతిక శక్తులు ఈరోజు మీ పని సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. మీరు ఇంకా ఎక్కువ కష్టపడేందుకు ప్రోత్సహింపబడినట్లు ఫీల్ అవుతారు. మీ పనిలో కానీ లేక చదువుల్లో కానీ ఈరోజు పరిస్థితిని మీకు అనుకూలంగా మలుచుకొని మీరెంత ముందుకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళండి. అయినప్పటికీ కూడా మీ ప్రగతి పథంలో మీరు ఇంకా నిరోధింపబడుతున్నారని ఫీల్ అవుతారు. కానీ మెరుగైన మీ భౌతిక పరిస్థితి, మానసిక స్థైర్యం కొన్ని అంశాలను ఇంకా ముందుకు నెట్టివేయడానికి సహాయపడతాయి. ప్రయత్నిస్తూనే ఉండండి. ధనుర్రాశి ఫైనాన్స్. ఈ రోజుల్లో మీ షెడ్యూల్లో పనికి సంబంధించిన అనేక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అయితే ఈ రోజు మీరు చేసే ఈ ప్రయాణం ఎంతవరకు అవసరం అన్నదాన్ని పరిశీలించవలసిన రోజు. అయితే ఈ ట్రిప్పులు మీరు ఆశించినంత కావలసినంతగా పనికి వచ్చేవి కనపడకపోవచ్చు. ఇటువంటి ప్రయాణాలన్నింటినీ వాయిదా వేసుకోవటమే ఇంకా ఫలవంతమైనది. ధనుర్రాశి హెల్త్. యోగా చేయడంలో మీరు అమితాసక్తితో ఉన్నట్లు చూస్తుంది. యోగాను మీరు కొంతకాలంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా లేక ఇప్పుడే ప్రారంభించిన యోగా మైండ్ను, శరీరానికి చాలా గొప్పగా పనిచేస్తుంది. ఈరోజు మీరు మీలో ఈ సంబంధాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలని, బలోపేతం చేసుకోవాలని ఎక్స్ట్రా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈరోజు మీరు ఫీల్ అవుతూ ఉండే ప్రశాంతతను, నిశ్చలత్వాన్ని ఎంజాయ్ చేయండి. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఒక అమోఘమైన, అద్భుతమైన రోజు. ఎంజాయ్ చేయండి. పూర్తిగా మనోభావాలు స్థిరంగా ఉండి మీరు కులాసాగా, విలాసవంతంగా, హాయిగా ఉండాలనే గుణం మీలో దృఢంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. మీరు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం బలమైనది. దీనిని సద్వినియోగం చేసుకోండి. ఇదే మీకు విజయాలను సమకూర్చి పెడుతుంది. మకర రాశి రొమాన్స్. దంపతులు వారి అనురాగ బంధంలో ఈరోజు ప్రశాంతతను పొందుతారు. ఒక స్పెషల్ కార్డుతోనో లేక బహుమతితోనో మీ భాగస్వామిని ఆశ్చర్యంలో ముంచెత్తండి. మీ మంచి ఆలోచన విధానాన్ని, సరదాగా ఉండటం అన్నిటి మెచ్చుకోబడి ప్రశంసించబడతాయి. మీ సంబంధ బాంధవ్యాలలో మీరు చేసిన కృషి, పడ్డ శ్రమ ఈరోజు చిరకాలంగా గుర్తుండిపోయే ఫలితాలను, అలాగే వాటి ప్రభావాన్ని కూడా చూపిస్తాయి మీకు. మీ భాగస్వామి వద్ద నుండి మీరు ఎంతో సౌఖ్యాన్ని పొందుతారు ఈరోజు. మకర రాశి కెరియర్. ఒకవేళ ఏదైనా వ్యాపారంలో ఉన్న మీ తల్లిదండ్రులు ఈ కుటుంబ వ్యాపారంలో చేరమని ఆహ్వానించవచ్చు. ఇది మిమ్మల్ని ఒక సందిగ్ధంలో పడేయవచ్చు. దీర్ఘంగా ఆలోచన చేసిన తరువాత, అలాగే చర్చలు జరిపిన తరువాత మీరు దీనిని గురించి ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అయితే మీరేమీ బాధపడకండి. మీ అంతరాత్మ ప్రబోధం మేరకు మీరు తీసుకున్న నిర్ణయమే సరైనది. అలాగే దీని గురించి మీరు చింతించవలసిన పని ఉండదు. మకర రాశి ఫైనాన్స్. మీకు దగ్గరగా ఉంటున్న వారు ఒకరు ఈరోజు అప్పు కోసం అడగవచ్చు. కానీ ప్రస్తుతం మీరు అటువంటి సహాయం చేసే పరిస్థితిలో లేరు. నో అని చెప్పడానికి మీకు చాలా ఇబ్బందికరంగా ఉండవచ్చు. కానీ మీరు చెప్పే దాంట్లో స్పష్టత ఉండటం చాలా మంచిది ఇటువంటి సమయంలో. లేకపోతే అది అపార్థాలకు దారితీయవచ్చు. ఏమైనప్పటికీ ప్రస్తుతం మీరు ఇటువంటి అప్పులు ఇవ్వటం మంచిది కాదు. మకర రాశి హెల్త్. గత కొద్ది కాలంగా కంప్యూటర్ మరియు టీవీ ముందు చాలా గంటల సేపు కూర్చుంటూ ఉండటం వల్ల ఈరోజు మీ కళ్ళకు విశ్రాంతిని ఇవ్వవలసి ఉంటుంది. మీ కళ్ళకు ఒత్తిడి, నొప్పి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. అంచేత అటువంటి ఒత్తిడిని, నొప్పిని తగ్గించడానికి మీరు చేతనైనంత చేయండి.
స్క్రీన్కు దూరంగా ఉంచి కొంతకాలం పాటు మీ కళ్ళకు విశ్రాంతినిస్తూ ఉండండి. అప్పుడప్పుడు లేకపోతే మీరు చేసే పనిని మారుస్తూ, ఒకవేళ వాస్తవంగా మీరు కంటి సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తే లేక ఇన్ఫెక్షన్ వచ్చినట్లు అనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకోండి. కుంభరాశి ఓవర్వ్యూ. కుటుంబంతో కలిసి మీరు బయటకు సరదాగా వెడుతూ ఉండటం మీ అందరి మధ్య ప్రేమాభిమానాలను పెంపొందిస్తుంది. మీ ఆప్తులతో కలిసి ఖుషీగా హాయిగా గడిపే కాలానికి సమతూకగలిగేది మరి ఏదీ లేదు. అలాగే మీరు సేద తీర్చుకొని మీ చుట్టూ ఉండే ఆప్తుల ప్రేమానురాగాలలో మునిగిపోతూ ఉండడం కూడా ఎంతో మంచిది. కుంభరాశి రొమాన్స్. మీలో అత్యున్నత స్థాయిలో ఉండే తేజస్సు, అందం, ఆకర్షణలతో ఆపోజిట్ సెక్స్ను అతి సులువుగా ఆకర్షింపగలరు. ఈరోజు ఏ అందమైన వ్యక్తి అయినా సరే మీ దారిలో నుండి వెళుతున్నప్పుడు అతనిపై మీ కన్ను పడినట్లు మీరు గ్రహిస్తారు. మీరు స్వేచ్ఛగా ఏ బంధాలు లేని వారిలాగా ఫీల్ అవుతారు. ఒకసారి మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఈ టైంను స్నేహితులతో బయటికి వెళ్ళి సరదాగా అందరితో కలిసి కాలక్షేపం చేయండి. ఎంజాయ్ చేస్తూ మీ యొక్క చలాకీతనం, పొగడ్తలతో మంచిగా ఆకర్షణీయంగా మాట్లాడుతూ ఉండడం అందరికీ మీరు ఫేవరెట్ అన్నట్లు చేస్తుంది. కుంభరాశి కెరియర్. ఈరోజు మీరు ఉద్యోగాన్ని మారటమో లేక మారాలని యోచిస్తూ ఉండటమో గమనిస్తారు. ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయడానికి నిర్ణయించుకున్నట్లయితే మీరు చాలా హుందాగా తప్పుకోండి. అక్కడి నుండి మీ సంబంధాలను తెంచుకోకండి. ఈ యాజమాన్యంతో మీరు మంచి సంబంధాలను కొనసాగిస్తే అవి మీ భవిష్యత్తులో మీకు ఎప్పుడూ మేలు చేయవచ్చు. ఈరోజు మీ మాటలను తెలివిగా ఉపయోగించండి. కుంభరాశి ఫైనాన్స్. రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారం చివరిగా చక్కబెట్టే ముందు నియమ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు దొరికే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఒక భూమి లేక ఆస్తి కోసమో మీరిప్పుడు కాస్త రిస్క్తో కూడుకున్న రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చేయి పెట్టబోతున్నారు. అందుచేత మీరు దాంట్లో ఉండే లొసుగులను, రిస్కుల గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. డాక్యుమెంట్లలో వ్రాసి ఉన్న దాంట్లో ఉండే రిస్కుల గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. డాక్యుమెంట్లో వ్రాసి ఉన్న దాంట్లో కొంత ముఖ్యమైన సమాచారాన్ని మీరు గమనించి ఉండకపోవచ్చు. ఎక్స్ట్రా జాగ్రత్త వహిస్తూ పేపర్లో వ్రాసి ఉన్న దానిని జాగ్రత్తగా తిరిగి పరిశీలిస్తూ ఉండండి. పూర్తిగా మీ తరపున జరిగే ఒక చిన్న పొరపాటు మీకు విపరీతమైన నష్టాన్ని కలిగించవచ్చు. కుంభరాశి హెల్త్. ఈరోజు ఇంటి దగ్గర నుండి దూరంగా వెళ్ళటానికి సాహసించకండి. రోడ్డు కండిషన్లు అధ్వాన్నంగా ఉండేట్లు కనిపిస్తుంది. ప్రస్తుత తరుణంలో విపరీతమైన వర్షాలు లేక ఇతర సహజ వైపరీత్యాలు మీకు దగ్గరలో ఉండే రోడ్ కండిషన్ను ధ్వంసం చేయడానికి తావిచ్చాయి. నిర్మాణం పనులు జరుగుతూ ఉండడం వల్ల కూడా రోడ్ కండిషన్ పాడైపోయి ఉండవచ్చు. అస్తవ్యస్తంగా ఉండే ఈ పరిస్థితి వల్ల మీరు ట్రాఫిక్లో చాలా గంటల సేపు ఇరుక్కుపోయే అవకాశం కనిపిస్తుంది. అందుచేత మీరు ఇంటి వద్ద నుండి చాలా దూరం వెళ్ళవద్దని సలహా ఇవ్వబడుతున్నారు. మీనరాశి ఓవర్వ్యూ. ఈ మధ్యనే ఇంటిలో సంభవించిన కొన్ని ఇబ్బందులు ఈనాడు పూర్తిగా తొలగిపోతాయి. ఒత్తిడిని తగ్గించడానికి మీరు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఇంటిలో జరిగిన ఈ మార్పులతో మీరు చాలా సంతృప్తిని చెంది కృతజ్ఞతాభావంతో ఉంటారు. మారినటువంటి ఈ వాతావరణంలో ఇంటిలో ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మీనరాశి రొమాన్స్. ఈ మధ్య మీ ప్రణయ ప్రపంచంలో పరిస్థితులు కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ ఈరోజు కొన్ని ప్రోత్సాహకరమైన సంకేతాలు మీ దారిలోకి వస్తున్నట్లుగా మీరు గ్రహిస్తారు. అడ్డంకులన్నీ తొలగిపోయి మీ దగ్గర సంబంధ బాంధవ్యాలలో ఏది ముఖ్యమైనదో దాని మీదే మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఈరోజు మీ ఓపికను, సహనాన్ని పోగొట్టుకోకండి. మీనరాశి కెరియర్. ఒకవేళ మీరు ఒక కళాకారుడు కానీ లేక ఒక చేతి పనుల తయారీదారుడు కానీ అయి ఉంటే ఈరోజు మీ ఉత్పాదన బ్రహ్మాండంగా ఉంటుంది. మీలో ఉన్న సృజనాత్మక ధారలు ఈరోజు వెల్లువలా ప్రవహిస్తున్నట్లు మీరు గమనిస్తారు. అలాగే క్రొత్త ఊహలను, ఐడియాలను సృష్టించగలుగుతారు. కళ్ళు దిగేలమనే రీతిలో. ఒకవేళ మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తున్నట్లయితే మీ పై అధికారులు ఈ ప్రాజెక్టులో మీరు మీ వంతు చేసే కృషిని గమనించి మిమ్మల్ని ఆర్థికంగా సత్కరిస్తారు. ఒక బోనస్ రూపంలో కానీ లేక ఒక ప్రమోషన్తో కానీ. మీనరాశి ఫైనాన్స్. విదేశాల నుండి వచ్చే వార్తలన్నీ ఈరోజు మీ లాభాల గురించే. మీరు విదేశాలలో ఉండే క్లయింట్లకు సేవలు అందించే పరిశ్రమలో పనిచేస్తూ ఉంటే మీకు ఈరోజు అతి ప్రోత్సాహకరమైన రోజు. ఆర్డర్ల కోసం ఎదురు చూస్తూ మీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సిద్ధపరచండి. అటువంటి డిమాండ్ను తట్టుకునే విధంగా నాణ్యత విషయంలో రాజీ పడకండి. మీకు వచ్చిన లాభాలన్నీ అదే వేగంతో తగ్గిపోతున్నట్లు మీరు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి మీనరాశి హెల్త్. ఈరోజు మీరు లోపలికి తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం మీ చర్మంపై ఎలా ఉంటుందన్న దాని గురించి ఆలోచించాలి. మీరు ఒకవేళ మీ చర్మం మరీ జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే లేక
దురద పుట్టించేదిగా ఉన్నా అప్పుడు మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే నూనెలను, అనారోగ్యకరమైన ఇతర పదార్థాలను తొలగించండి. ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండండి. అలాగే స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలనే తింటూ ఉండండి. మీ చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవటానికి అవసరమనిపిస్తే డాక్టర్ని కలవండి ఈరోజు.